మన స్టేజ్ పైన ఇవాళ ఒక ఆర్టిస్టే కాకుండా ఓ పావు, ఓ కుక్క, ఇన్ఫాక్ట్ ఒక ఊర్లో ఉన్న అన్ని సౌండ్స్ ఇవాళ మన స్టేజ్ పైకి రాబోతున్నాయి. సౌమ్య, ఇది కామెడీ క్లబ్. డబ్బులు దానికి వేస్తున్నారు. అంటే అందరూ ఆర్టిస్టులు వస్తారు, ఇక్కడ కామెడీ చేస్తారు. ఆ విధంగా చెప్పు. నీ డౌట్ ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఎలా వస్తున్నాయని కదా? నేను ఉన్నాను కదా. నేను అప్పుడే అనుకున్నాను నీ డ్రెస్ చూడగానే ఇవాళ ఏదో పావుల బిజినెస్ ఉంది నీకు అనుకున్నాను. చంపుతా. ఇప్పుడు రాబోతుంది మన రవి కుమార్. తను ఇవన్నీ ఎలా స్టేజ్ పై తీసుకొస్తారో అది చూడు. ఓకే, మీరు చప్పట్లు కొట్టండి. నమస్కారం అప్ప. ఇప్పుడు ముంబై నుంచి వచ్చి తెలుగులో స్థిరపడ్డటువంటి షిండే గారు మన తెలుగు సాధక బాధకాల గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారప్ప. షిండే గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. చాలా బాగుంది. కామెడీ క్లబ్ ఎంజాయ్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను నా నటన జీవితం హిందీలో మొదలు పెట్టాను, తరువాత అన్ని భాషల్లో చేశాను, తెలుగులో కూడా చాలా బిజీగా అయిపోయాను. చూసారా? వెరీ గుడ్. నేను ఇతను ఏమన్నాడు అంటే, సార్ మీరు చెప్పండి. ఏమప్పా ఈ తెలుగు ఇంటా ఉంటే డోకొచ్చి మొత్తం నా రాయలసీమ మర్చిపోయేటట్టుండా. ఇంకా నువ్వు మాటలు వద్దు కానీ తెలుగులో ఏదన్నా చిన్న పాట పాడప్పా. సరే ప్రకాష్ రెడ్డి గారు, నేను మాట్లాడతాను. కానీ తెలుగులో పాట పాడటం అంటే చాలా కష్టమైన పనే. ఎందుకంటే ఒకవేళ ఒక పని చేస్తాను, తెలుగు పాటనే కవిత్వంలా వినిపిస్తాను. చూడండి. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గొండు చీమ, అది కుడతా కుడతా ఉంటే నువ్వు కుడతా కుడతా ఉంటే ఎతిపి వస్తువు ఎడాదాస్తివో ఎవరికి ఎరుక. చూసావా? కవి శృంగరని ఎంత చిక్కగా వర్ణించాడు. నాకు ఇలాంటివి ఉంటే చాలా ఇష్టం. ఏమప్పా నువ్వు కవిత్వం ఎప్పుడు వింటా ఉంటే పాటల మీదనే ఇరక్తి వచ్చినదప్పా. ఇంకా నువ్వు నా స్టైల్లో నేను కొన్ని యానిమల్స్ని ఇమిటేట్ చేస్తాను. పొద్దున నిద్ర లేస్తుండగానే ఒక సౌండ్ వస్తుంది. ఇది నాగానే ఏమవుతుంది తెలుసా? చాలా మందికి భయం అవుతుంది. అరే ఇలా పెద్ద పిట్టు ఒరుగుతుందిరా అబ్బాయి, ఓడో వస్తాడు, ఇట్లుంటానమాట. దాన్ని ఇక తిడుతుంటారా అంటే ఖతర్నాక్ తిడతా. ఏ చెప్ నీ డాష్ 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 బంజాయ్, నీ డాష్ 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 ఇట్లా అంటుంటారు తెలుసా? అయితే కుక్క కొత్త వాళ్ళని చూసి ఎట్లా ఒరుగుతుంది, ఓనర్ని చూసి ఎట్లా సంజాయిస్తుండో చూపెడతా. ఎట్లుంటాయా నా కుక్క? అది పాములానా? అవి ఎట్లుంటాయో చూపెడదా. మన తరికి ఎట్లుంటుంది సైలెంట్గా సపోర్ట్ చేయగానే ఎట్లుంటాయో చూపెడదా. ఇట్లుంటా నా పాము. దారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ. వెరీ గుడ్, సూపర్. అద్భుతం. మీరు చేసిన వాటి అన్నిటికంటే లాస్ట్ ఈ స్టెప్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. నాకు చాలా వెరైటీగా అనిపించింది ఆ స్టెప్. అండ్ రవి గారు మా కామెడీ క్లబ్ లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది స్టాండప్ కమెడియన్స్ వచ్చారు, చాలా మంది మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు, చాలా వెరైటీలు చేసి చూపించారు. ఇలా ఇన్ని వెరైటీలు ఒకళ్ళే అన్ని వెరైటీలు కలిపి చేస్తూ అటు ఆర్టిస్టులని అన్నిటిని కవర్ చేస్తూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వి హ్యాడ్ ఫన్. హేమ గారు మీరు చాలా బాగా చేశారు. సూపర్, చాలా బాగుంది. సార్ కానీ మళ్ళీ అసమానం వస్తూ ఉండాలండి. తప్పకుండా. ఓకే అండి.
సో ఒకసారి మీరు ఎంటర్ అయ్యారంటే కమిట్ అయిపోయినట్టే. క్లబ్ గోడ మీద మీ పేరు రాసేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంతకీ మనం ఇంకో క్లబ్ మెంబర్ అక్కడ ఉన్నారు, వేణు గారు. అదిరిపోయింది భయ్యా. ఏయ్ సూపర్. అంటే ఆయన విజిల్ వేసాక మీరు కూడా విజిల్ వేయడం వచ్చా మీకు? సార్ ఇది ఆయన సూపర్ అని విజిల్ వేశారు, ఈయన థ్యాంక్ యూ అని విజిల్ వేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్.